దున్నుడే కట్ట ఉన్నట్టున్నది ఇక నాది నేను దున్నుకుంటే కట్ట ఉన్నట్టున్నది. ఈ అభిగాడు ఎట్లా దున్నిండో ఏమో కాలుష్యం మొత్తానే. రవలి ఆ కొన్ని నీళ్ళు లేవే, సరే అట్లే కొన్ని నీళ్ళు పెట్టు. అమ్మా అయ్యో పొలం దున్నావా ఇక? అయిందే, పొలం దున్నుడు అయిపోయింది, నా పని అయిపోయింది. కాదు, మన పొలమే దున్నినావా ఇంకెవరి పొలమే దున్నొచ్చినావా? ఇంత టైం ఏంది నువ్వు వచ్చే వరకు? ఈ బేరటోళ్ళ పొలాలు ఎక్కడి, మన పొలం దున్నే వరకే ఈ టైం అయింది. ఏంది మన పొలమే దున్నావా? నువ్వు గింతసేపు పోతే వేరే వాళ్ళ పొలం కూడా దున్నొచ్చినావేమో అనుకున్నా. మన పొలంకి గింతసేపు పట్టిందా? ఇంత టైం పట్టిందంటే ఏం చెప్పాలి, నేను 4-5 సంవత్సరాల క్రితం అభిగాడు రాకముందు నేను ట్రాక్టర్ నడిపిన. ఇప్పుడు అభిగాడు వచ్చిన కాంచెల్లి మన ట్రాక్టర్ ఎక్కపోతే ఇప్పుడు పట్టక ఇప్పుడు పడితే అలవాటు తప్పినట్టు అయింది. నేనే నీళ్ళు పెట్టుకుండే, నేనే గన్లు వేసుకుండే. ఇప్పుడు ఆ కింది మాడికి తీసుకపోతే ఆడ దిగబడితే ఆ తీసే వరకే నాకు 1-2 గంటల టైం పట్టిందే. అభిగాడు ఉండేది ఉంటే వాడే తీసు, కొద్దిగా వెనక ముంగట వాడే పట్టుకోవచ్చు, నేనే తీసుడైంది. అట్లా తిప్పలైంది. తర్వాత రూటర్ కర్రలు పోయినాయి, అవిటిని పెట్టుకుండా అయింది. అవిటికి 1 గంట 2 గంటలు పోయింది. ఇక అన్ని మంచిగా ఉన్నాయి. ఇక నడుపుదాం అనుకుని రోడ్ చుట్టూ తిప్పే వరకు టైంకు డీజిల్ వచ్చింది. ఇప్పుడు డీజిల్ తెద్దాం అనుకునే వరకు నా బండి పట్టుకోపోతుంది. ఇప్పుడు బండికి మళ్ళీ టైంకు మైగాడు వచ్చింది కాబట్టి ప్లస్ అయింది. వాడిని పట్టుకొని పోయి మళ్ళీ డీజిల్ పట్టుకొచ్చి పోసి ఆయన దున్ని పట్టుకొని వచ్చిన. ఇంత అదే అయిపోయింది.